వెల్కమ్ బ్యాక్ టు శ్రీకాంత్ సార్ హిస్టరీ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి బోర్డు వైపు చూడండి. సో ఒకవైపు విద్య పైన వేయబడిన కమిటీలు ఇచ్చారండి, మరోవైపు ఏర్పాటు కాబడిన సంవత్సరాలు ఇచ్చారు. సో మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే జతపరచండి అంటున్నాడు. సో మొదటిగా వుడ్స్ డిస్పాచ్ అనేది ఇచ్చారండి, రెండవది ఏంటి అంటే హార్థోగ్ కమిటీ, మూడవది డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిటీ, నాలుగవది థామస్ ర్యాలీ కమిటీ. రైట్, ఇక్కడ చూసుకుంటే వుడ్స్ డిస్పాచ్ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వేసిన మొట్టమొదటి కమిటీ ఏది అంటే విద్య పైన వుడ్స్ డిస్పాచ్ అండి. ఇది 1854 లార్డ్ డల్హౌసీ కాలంలో వేయటం జరిగింది. అదేవిధంగా హార్థోగ్ కమిటీ, సో ఇది 1929లో వేయటం జరిగింది అండి. సో ఎవరి కాలంలో అంటే లార్డ్ ఇర్విన్ కాలంలో వేయటం జరిగింది. ఇక అదేవిధంగా డబ్ల్యూడబ్ల్యూ హంటర్ కమిటీ, సో ఇది 1882లో వేయటం జరిగింది అండి. లార్డ్ రిప్పన్ కాలంలో వేయటం జరిగింది ఈ కమిటీ. అదేవిధంగా థామస్ ర్యాలీ కమిటీ, ఇది 1902లో వేయటం జరిగింది అండి. సో ఎవరి కాలంలో అంటే లార్డ్ కర్జన్ కాలంలో వేయటం జరిగింది. సో పోటీ పరీక్షల్లో విద్య పైన వేయబడిన కమిటీల గురించి తరచుగా అడగటం జరుగుతుంది అండి. సో మీ ఆన్సర్ వచ్చేసరికి 1C, 2A, 3D, 4Bగా మీరు పరిగణించాలి. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే వుడ్స్ డిస్పాచ్, సో భారతదేశంలో విద్యపైన వేయబడిన మొట్టమొదటి కమిటీగా దీన్ని చెప్తారండి. అందుకని దీన్ని ఏమని పిలుస్తారు అంటే మాగ్నా కార్టా ఆఫ్ ఇండియన్ ఎడ్యుకేషన్ అనే పేరుతో పిలవటం జరుగుతుంది. సో ఈ కమిటీ సిఫార్సుల మేరకే మనకి 1857లో మనకి కలకత్తా, బొంబాయి, మద్రాస్ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కావటం జరిగింది. అదేవిధంగా ప్రాథమిక విద్య, వృత్తి విద్య, లౌకిక విద్య, శాస్త్రీయ విద్య, మహిళా విద్యను ప్రోత్సహించాలని ఈ కమిటీ మనకు సూచిస్తుంది. అంతేకాదండి, సో ప్రాథమిక విద్య అనేది మాతృభాషలోను, అదేవిధంగా ఉన్నత విద్య అనేది ఆంగ్ల మాధ్యమంలో ఏర్పాటు చేయాలని ఈ కమిటీ సూచిస్తుంది. ఇక తర్వాత హార్థోగ్ కమిటీ, ఈ కమిటీ ఏం చెప్తుంది అంటే ఉన్నత విద్యాలయాల్లో ప్రవేశాలను నియంత్రించాలి అని చెప్తుంది. అంతేకాదండి, ఎవరైతే ప్రతిభ కనపరచరో వారికి వృత్తి విద్యను అందించాలి అని చెప్తుంది. అదేవిధంగా హంటర్ కమిటీ, ఇక్కడ మీరు విద్యార్థులు గమనించాలి, హంటర్ కమిటీలు భారతదేశ చరిత్రలో 2 ఉన్నాయండి. ఒకటి ఏంటి అంటే విద్య పైన వేయబడింది, ఇంకోటి వచ్చేసరికి 1919 జలియన్ బాగ్ దురాగతం పైన వేయబడినటువంటి కమిటీ. సో జలియన్ వాలాబాగ్ దురాగతం పైన వేయబడిన కమిటీ హంటర్ కమిటీ.